Next I request Supriya ma'am, mother of Ujjwal, to come forward to speak a few words. వచ్చారు పాపము, నైట్ బయలుదేరి మార్నింగ్ వచ్చారు. Very good afternoon to you all. First of all, let me thank Mr. GVK sir, very dynamic and very committed person. Next, star of this event, Reena ma'am. ఎందుకంటేనండి నా బాబు పేరు ఉజ్వల్, తను లాంగ్ టర్మ్ తీసుకున్నాడు. అయితే యాజ్ యూజువల్గా తనకి సరైన ర్యాంక్ రాక నేనైతే అసలు అనుకోలేదు జాయిన్ చేయాలని. మేడంకి తెలుసు మొత్తం మా జర్నీ అంతా, కౌన్సిలింగ్ అప్లై చేయడం కానీ, నేను వెటర్నరీ అయినా జాయిన్ చేయించేస్తాను, లేకపోతే అది రాకపోతే పారామెడికల్ కోర్స్ అయినా జాయిన్ చేయించేస్తాను. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. మేడం మాతో మాట్లాడుతుంటే, నేను టు బి ఫ్రాంక్ మీకు ఫ్యాక్ట్ అయితే చెప్పాలి కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. మేడం మాతో కాంటాక్ట్ అవుతూ ఉన్నారు, కానీ నేనైతే ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు. మా మదర్కి ఉంది, మా మదర్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో హెల్త్ సూపర్వైజర్ గా వర్క్ చేస్తున్నారండి. ఆవిడకి ఉండింది వాళ్ళ మనవడిని డాక్టర్ చేయాలి అని. ఆవిడ కూడా చెప్తున్నారు జాయిన్ చేపిద్దాం అంటే, నేనైతే మాత్రం ఎప్పుడూ ఇంట్రెస్ట్ పే చేయలేదు. మీన్ వైల్ మేడం మా బాబు అయితే ఇద్దరు రోజు మాట్లాడేసుకుంటున్నారు. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మా మేడం ఫోన్ చేశారట, నువ్వు లిఫ్ట్ చేయలేదట. నాకు రోజు ఇదే క్వశ్చన్స్ అండి. సరే ఇంకా లాస్ట్ ఇంకా ఎలా అయినా సరే తన అంబిషన్ అయితే ఇంకా మనం తీర్చాలి, పేరెంట్స్ గా మన బాధ్యత, పిల్లల యొక్క కోరికలు తీర్చాలి మన బాధ్యత అని గుర్తించి తర్వాత మేడంతో మాట్లాడడం జరిగింది. నాకున్న డౌట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మేడం క్లియర్ చేస్తూ వచ్చారు. నిజంగా ఆ డౌట్స్ అని అనను కానీ నన్ను కూడా మోటివేట్ చేసింది అయితే మేడం గారే. నన్ను ఒక జోన్ లో నుంచి ఇంకొక జోన్ లోకి చెప్పాలంటే ఆవిడ జోన్ లోకి నన్ను లాక్కొచ్చేసారు. నాకు ఇంక ఒప్పుకోక తప్పలేదు. ఎనీవే ఇదంతా కూడా ఇది మనకి కొంచెం సర్కాస్టిక్ గా అనిపించినా గానీ మనం ఒకటే ఆలోచించుకోవాలండి. ఎందుకంటే మనం ఎన్నో కలలు కంటాం, ర్యాంక్ రాలేదు, నీట్ రాసాం, ర్యాంక్ రాలేదు, అదంతా ఇంకొక పార్ట్, అది వదిలేసేయాలి. నెక్స్ట్ మన ఫ్యూచర్ ఎక్కడుంది అని మనకి దేవుడు ఒక మార్గం చూపించాడని అనుకుని మేము బై గాడ్స్ గ్రేస్, అలాగే మేడం యొక్క సలహాతోటి మేము, అలాగే మా పేరెంట్స్ మా మదర్ మెయిన్ వారి యొక్క సలహాతోటి ఇంకా ముందడుగు వేయడం జరిగింది. ఇదైతే నాకు చాలా టఫ్ టాస్క్, ఎందుకంటే ఫినాన్షియల్ గా కూడా. కానీ దేవుడి మీద భారం వేసి మరి మేడం యొక్క సలహాలతోటి సూచనలతోటి నేను ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. నేను నిజంగా జీవికే ఎడ్యుటెక్ అంటే ఎవరో ఒక పెద్ద ఏజ్ ఉన్న సార్ ఉంటారనుకున్నాను, కానీ గ్రూప్ లో చూసిన తర్వాత నేనైతే అసలు ఇంత చిన్న ఏజ్ లో మరి ఇంత పెద్ద బాధ్యతను చేపట్టి మరి నిజంగా నేను చూస్తున్నాను. సార్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు, సార్ స్టేటస్ కూడా ఒక్కొక్కసారి చూస్తుండే. ఎందుకంటే టీజీ గవర్నమెంట్ నుంచి సార్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది నేను చూస్తున్నాను. ఈవెన్ మొన్న రిపబ్లిక్ డే పెరేడ్ లో గాని ఇదంతా కూడా నేను చూసాను. సో వెనకాల మన లోపల ఏమి టాలెంట్ లేకపోతే ఇదంతా జరగదు. ఒక గుర్తింపు అనేది ఎప్పటికీ రాదు. సార్లో మరి అంత టాలెంట్ గాని, అంత ఎఫిషియన్సీ గాని, అంత డెడికేషన్ గాని ఉండబట్టే మరి అంత గుర్తింపు అనేది వచ్చిందని నేను నమ్ముతున్నాను. మరి నిజంగా మరి స్టూడెంట్స్ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మరి ఇది ఎంతో కష్టతరమైన టాస్క్. ఇది పేరెంట్స్ గా మాకు అందరికి ఏంటంటే ఫైనాన్షియల్ గా గానీ, అలాగే మిమ్మల్ని వదిలి ఉండడం గానీ, మిమ్మల్ని దూరంగా పంపించడం కానీ, ఇవన్నీ కూడా చాలా ఎమోషన్స్ తో కూడుకున్నవి. మరి దయచేసి స్టూడెంట్స్ అందరికీ కూడా మా యొక్క రిక్వెస్ట్ ఒకటే, మీరు ఎందుకైతే పెడుతున్నారో అదే మీరు మైండ్ లో పెట్టుకుని ఫుడ్, అకామిడేషన్ అన్ని సార్ చెప్పినట్టు, మేడం చెప్పినట్టు అన్ని బాగుంటాయి. ఒక్కొక్కసారి ఏదైనా డీవియేషన్ ఉంటాయి. మీరు ఎలాంటి లోటు అని మీరు అనుకోకండి. అన్ని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, మీరు అడ్జస్ట్ అవ్వాలి. మెయిన్ మీరు అకాడమిక్స్ లో మీరు మంచి పీక్స్ లోకి వెళ్ళి మరి తల్లిదండ్రులుగా మాకు, అలాగే మరి మనల్ని ఇంత సపోర్ట్ చేసి
మీకు మరి విదేశాల్లో మీకు మరి ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్న మరి జీవికే సార్కి అలాగే మొత్తం క్రూ అంతటికి కూడా మంచి పేరు తీసుకురావాలని మరి ఒక్కసారి మనస్ఫూర్తిగా మీకు అందరికీ విషెస్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి. Thank you so much, ma'am.